గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఎలా జరగబోతున్నాయి ఈ శాసనసభ సమావేశాలు? చాలా ఆసక్తికరం. ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు కానీ ఏ అసెంబ్లీ సమావేశాలు కానీ మాకు తెలిసి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి, కానీ రేపు మాత్రం 3 గంటలకు ప్రారంభమవుతున్నాయి. గవర్నర్ గారు ముహూర్తం పెట్టారట. ఏకాదశి 2 గంటల 50 నిమిషాలకు ఏకాదశి వస్తుంది కాబట్టి 3 గంటలకి అసెంబ్లీ ప్రారంభిస్తే ఆయన స్పీచ్ ఉంటుందనేది గవర్నర్ గారు పెట్టిన ముహూర్తం. ఆ ప్రకారం స్పీకర్ గారు టైం నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎలా జరగబోతున్నాయి ఈ శాసనసభ సమావేశాలు అనేది చాలా ఆసక్తికరం. గడిచిన అసెంబ్లీ సమావేశాలన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశంతో గందరగోళాల మధ్య ఆగిపోయిన పరిస్థితి చూసాం మనం. జూలై సెషన్లో చూస్తే గోదావరి పుష్కరాల తొక్కిసలాడుతో ఆ అసెంబ్లీ సమావేశాలు మొత్తం పూర్తిగా ప్రజా సమస్యలు చర్చించకుండానే ఏకపక్షంగా లాస్ట్ మినిట్లో బిల్స్ ఆమోదించుకునే పరిస్థితి చూసాం. అలాగే సెప్టెంబర్లో జరిగిన అప్పటి అసెంబ్లీ సమావేశాలు చూసినట్లయితే స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య నువ్వా నేనా అన్నట్టు అసలు మేము పోరాడుతుంది స్పీకర్తోనా ప్రభుత్వంతోనా అనే స్థాయిలో ఇద్దరి మధ్య గొడవ జరగడం, అలా కాస్త ఆ శాసనసభ సమావేశాలు ముగిసిపోయాయి. ఇక డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజాకు సంబంధించి కానీ ఇతర కొంతమంది సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ కొంతమంది సభ్యులు కాస్త అసంబద్ధమైన అసహేతుకమైన ప్రవర్తనతో శాసనసభలో ప్రవర్తించడం, అది కాస్త అలా వెళ్ళిపోవడం, రోజా మీద ఏకంగా ఏడాది పాటు సస్పెన్షన్ విధించడం, ఈ రకంగా డిసెంబర్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవి. చాలా బిల్లులు ఆమోదించాల్సి ఉంది. ప్రభుత్వం కొన్ని అంశాలతో ముందుకొస్తోంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షం చాలా ఆరోపణలతో ముందుకొస్తోంది. కేంద్రానికి సంబంధించినందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, చాలా ఆర్థిక సహాయానికి సంబంధించి రెవెన్యూ లోటుకు సంబంధించి కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లేదు. నిజానికి ఇదే శాసనసభ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సందర్భం కూడా ఉంది. బట్ అది ఎక్కడా కూడా కేంద్రం వైపు నుంచి అమలవుతున్న పరిస్థితి లేదు. తాజాగా చూస్తే ఇసుకకు సంబంధించి ఉచితంగా ఇసుక అనే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. దాని మీద ప్రతిపక్షం ఎలా స్పందించబోతుంది అనేది అయితే లేటెస్ట్గా రాజధాని ప్రాంతంలో భూముల అక్రమ కొనుగోళ్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అనుయాయులు 100,000 ఎకరాలు అక్రమంగా కాజేశారంటూ తాజాగా రేగుతున్న రగడ ఈ అసెంబ్లీ సమావేశాలను కుదిపేసే పరిస్థితి కనబడుతుంది. అన్నిటికీ మించి గోడ దూకోళ్లు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. దీని మీద స్పీకర్ ఎలా స్పందిస్తారు, ప్రతిపక్షం ఎలా స్పందిస్తోంది, అలాగే స్పీకర్ మీద ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇప్పటికే నోటీస్ ఇచ్చి ఉన్నారు. ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినట్లయితే ఏం జరగబోతోంది, ఈ గోడ దూకిన ఎమ్మెల్యేలు విప్పుని ఎలా ధిక్కరించబోతున్నారు, విప్పుని ధిక్కరిస్తే స్పీకర్ చర్య తీసుకుంటారా లేక గత అనుభవాలను కాంగ్రెస్ నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకొని విప్పును ధిక్కరించినా సరే మీరు సభ్యులే అంటూ కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా ఆసక్తికరమైన వాడి వేడి సమావేశాలు మనం చూడబోతున్నాం. అది ఎలా ఉండబోతుంది అనేది ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్, ఈ డిబేట్లో సిపిఐ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పిజే చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనమండలి మాజీ సభ్యులు రుద్రాజ్ పద్మరాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలుసు పార్థసారథి గారు మనకి విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరొక రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ గారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ బడ్జెట్ సెషన్స్ మీద? బడ్జెట్ సెషన్లో దీన్ని నడిపించుకోవడం అనే దానికి అధికార పక్షం అవలంబించేటువంటి విధానం మీద ఎక్కువ భాగం ఆధారపడి ఉంటుంది. నువ్వా నేను అనేటువంటి పరిస్థితుల్లో కాకుండా ప్రతిపక్షానికి, ప్రతిపక్ష సభ్యులకి, వారి అభిప్రాయాలకి వారికి ఎక్కువ సమయాన్ని కేటాయించడము, వారు మాటలకి రియాక్ట్ కాకుండా వారికి తగినటువంటి పద్ధతుల్లో సమాధానం చెప్పి ప్రజల సమస్యలు అనేకం చర్చలోకి వచ్చి ఒక డిస్సెంట్ లాంటిది కానీ లేకపోతే ప్రతికూలమైన అభిప్రాయం కానీ లేకపోతే భిన్నాభిప్రాయం కానీ ఉంటే దాని మీద ఓపికగా, తీరిగ్గా, శాస్త్రీయంగా చర్చించి ఇతరులను కూడా అకామిడేట్ చేసుకునేటువంటి ఒక వైఖరి పాలకపక్షం అవలంబించినప్పుడు మాత్రమే చర్చలు సజావుగా సాగుతాయి.
ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ లేదా విమర్శిస్తున్నటువంటి సందర్భంలో కానీ ప్రభుత్వం యొక్క బలహీనతల్ని లోపాలని ఎత్తి చూపే సందర్భంలో రాజకీయంగా ఏదైనా కామెంట్ చేసినా దానికి వెంటనే రియాక్ట్ అయిపోయి అందరూ లేచి దాని మీద మళ్ళీ కౌంటర్ యాక్షను అనేటువంటి రాజకీయ నినాదాలతోటి అసెంబ్లీ సమావేశాలు కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి మనం ఘటన చూస్తూ వచ్చాం. అలాగే స్పీకర్ గారు, చైర్మన్ గారు సభాపతులుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో వారు ప్రతిపక్షానికి ఎక్కువ సమయాన్ని, ఎక్కువ బ్యాలెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అనేటువంటిది వారి వైపు ఉండేటట్టుగా కూడా వ్యవహరించాల్సిన బాధ్యత సభా సాంప్రదాయాలు ఉన్నాయి. గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాల్లో నుంచేసి బేరీజు వేసుకొని ఈ సభని శక్తివంతంగా ప్రజా ప్రయోజనం కోసరంగా నడిపేటువంటి దానికి ఒక బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చొని డిస్కస్ చేయొచ్చు. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చేసేటువంటిది నిర్ణయాలకి భిన్నంగా జరుగుతున్నప్పటికీ కూడా చైర్మన్ గారు కానీ సభాపతి గారు కానీ వారు వ్యవహరించి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల యొక్క కోరికలకి అనుకూలంగా ప్రభుత్వాన్ని కూడా వారు డైరెక్షన్ ఇచ్చి చేయగలిగినప్పుడు దాన్ని సజావుగా మనం నిర్వహించగలుగుతామని చెప్పి అనుకుంటున్నాం. రైట్. పార్థసారథి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పార్టీ ఎజెండా ఏంటి అసెంబ్లీ సమావేశాల్లో? మా పార్టీ ఎజెండా అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాలి. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కూలంకుషంగా చర్చ జరగాలి. ఆ సమస్యలకి పరిష్కారం ప్రభుత్వం చూపించాల్సిన బాధ్యత అసెంబ్లీలో ఉంది. ప్రభుత్వం కూడా ఇది అసెంబ్లీ నడపాలనే మైండ్ సెట్ ఉందో లేదో కూడా దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తమ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి ఏదో రెచ్చగొట్టే ప్రసంగాలు లేకపోతే అల్లరి చేసే కార్యక్రమాలు ఇది వ్యక్తిగత దోషులతో సరిపుచ్చుకోవాలనుకుంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సమావేశాలకి పెద్ద విలువ లేకుండా పోతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి కూడా నేను ఆశించేది ఏంటంటే బీఎస్సీలో ఎక్కువ సభ్యులు అధికార పక్షానికి ఉన్నా కూడా ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఏదైతే చర్చించాలని అనుకుంటారో వాటికి కూడా కొంత అకామిడేటివ్గా ఉండాలి. స్పీకర్ దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు రాజధాని భూములు భూదందాలని సాక్ష్యాలతో సహా పేపర్లు వస్తున్నాయి. దాని గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి కేంద్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుంటే మన రాష్ట్రం అసలు అభివృద్ధి చెందిద్దా లేదా, రాష్ట్రం ఏదైతే ప్రభుత్వం ఏదైతే టార్గెట్స్ పెట్టుకుందో పోలవరం కానివ్వండి లేకపోతే ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో రాజధాని నిర్మాణం, స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ అవుతాయా లేదని ప్రజలకు అనుమానం కలిగింది. సో దీన్ని అనుమానాన్ని పారదోలాల్సిన అవసరం ఉంది. మరి బడ్జెట్ లోటు దాదాపు 13,000 కోట్లు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే తేల్చి ₹1 కూడా ఎవరి పక్షంలో మరి ప్రభుత్వం ఏ విధంగా తమ ఆర్థిక వనరుల్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోదలుచుకుంది లేకపోతే అడ్జస్ట్ చేసుకోదలుచుకుంది ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే అది ప్రజల్లోనే కాకుండా అధికారుల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన రెవెన్యూని దుర్వినియోగం చేస్తూ ఉంది. సరిగ్గా ప్రజల అవసరాల కోసం కాకుండా తమ ఆడంబరాలకి లేకపోతే ప్రభుత్వాన్ని ఊరిన ప్రజల్లో ప్రోపగాండాకి వాడుకుంటాం తప్పితే ప్రజలకి నేరుగా సమస్యలు పరిష్కరించే పనులకి వాడతలేదనే ఒక అభిప్రాయం అయితే ఉంది. కాబట్టి వీటన్నిటి మీద మేము చర్చించి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలనేది మా ఉద్దేశం. రైట్. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు అన్నీ చూసిన ఎక్స్పీరియన్స్ మనకుంది. ఏ సమావేశాల్లో ఏం జరిగింది అనేది కూడా చూసాం. సో ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఎజెండా ప్రజలు అవుతారా, పార్టీలు అవుతాయా? ప్రజల ఎజెండాతో శాసనసభ సమావేశాలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక లౌకిక వ్యవస్థలో మనం జీవనం కొనసాగిస్తున్నటువంటి పూర్వరంగంలో గవర్నర్ గారు ముహూర్తాలు పెట్టుకొని శాసనసభ సమావేశాలని షెడ్యూల్ నిర్ణయించడం అనేటువంటిది ఒక అసంబద్ధమైనటువంటి చర్య. అది అలా ఉంచితే ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒక అస్తవ్యస్తంగానూ అగమ్యగోచరంగానూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొదట ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయిపోయి దాన్ని పక్కన పెట్టినా 2 పూర్తి స్థాయి బడ్జెట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఆ 2 బడ్జెట్లలోనూ
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని కానీ ప్రణాళికని కానీ వాళ్ళు ఏమాత్రం పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకేమీ కనిపించడం లేదు. తాజాగా పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఈరోజు రాజధాని నగరం నిర్మించబడుతుందా ఈ తీరులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకుంటుందా, విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఇతర అంశాలు అమలులోకి వస్తాయా, అది రాయలసీమ ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే అభివృద్ధి ప్యాకేజీలు కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్మాణం కానీ, లేకపోతే అభివృద్ధి ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కల్పించేటువంటి విషయంలో కానీ ఒక తీవ్రమైనటువంటి అసహనం ప్రజల్లో నెలకొని ఉన్నప్పటికీ ఈరోజు వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి చాలా గర్హనీయంగా ఉన్నది. ఈ 5 కోట్ల ప్రజానీకంలో తీవ్రమైనటువంటి ఆందోళన, అభద్రత, భవిష్యత్తు పట్ల విశ్వాసం నెలకొనటువంటి స్థితి కొనసాగుతున్నటువంటి పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ అన్ని అంశాలపైన చర్చించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రెండో వైపున ప్రకృతి వైపరీత్యాలు, అటు గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. హుదూద్ తుఫానుతో అకలాకులకం అయిపోయినటువంటి విశాఖపట్నం పారిశ్రామిక నగరం, దాని పరిస్థితి మనం చూసాం. దాని పునర్నిర్మాణానికి సహాయంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నామమాత్రపు సహాయాన్ని మనం చూసాం. నిన్నగాక మొన్న వచ్చినటువంటి నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాంతంలో వచ్చిన వరద ప్రాంతాల్లో కూడా సహాయ కార్యక్రమాలకి నామమాత్రంగానే నిధులు విధిలించడం జరిగింది. మరోవైపున కర్నూలు, అనంతపురం, కడప, పడమటి ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలో కరువు సమస్య ఉన్నది. అవును, కరువు సమస్య ఉంది. ఇలాంటి సమస్యలు ఆ చట్టసభ వేదికగా చర్చించి పాలకపక్షి ప్రతిపక్షం రెండూ కూడా ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి తరుణం ఆసన్నంగా ఉన్నది. కానీ ఒకటేంటంటే ఇక్కడ ఈ వలసలు అనేటువంటివి ఒక అనుకోనటువంటి సమస్యను తీసుకొచ్చి పెట్టి ఈరోజు సమావేశాలు పక్కదారిన పట్టేటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తున్నది. దాన్ని ఈరోజు బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా రైట్ పద్మరాజు గారు, ఇక్కడ అంటే మామూలుగా ఇక్కడ కూర్చున్న మన నలుగురమే ఏపీ అసెంబ్లీ ఎజెండా ఎలా ఉండాలంటే మనం కాదు డిసైడ్ చేయాల్సింది, బీఏసీ డిసైడ్ చేయాలి, స్పీకర్ గారు ఆమోదించాలి. మనం ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ పీపుల్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మాట్లాడుకుంటే అసలు ఎజెండాలో ఏముండాలి కీలకమైన అంశాలను లెక్కేస్తే గంట పట్టుద్ది ఎజెండా లిస్ట్ పెట్టుకోండి మనం చదవడానికి. అలాంటిది అసెంబ్లీలో ఏం జరుగుతోంది అని అంటే లాంగ్వేజ్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇది గడిచిన కొన్ని సమావేశాలుగా మేము చూస్తున్నది మాకు కనపడుతుంది. ఏంటంటే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, దాని మీద విజువల్స్ బయటికి రావడం, ఎంక్వైరీలు, చర్యలు, యాక్షన్లు, కోర్టులు, మళ్ళీ కోర్టు దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ ఎథిక్స్ కమిటీలు. ఓకే, ఎవరైనా సభ్యులు తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది, అందులో డౌట్ లేదు, దాన్ని ఎవరు సమర్థించరు కూడా. అయితే ఇక్కడ ప్రజల ఎజెండా పక్కకు పోతుంది. ఈ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్రాన్ని ఆదుకోవాలని, రెవెన్యూ లోటుకి కేంద్రం సహకరించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని, ఇలా ఎన్నో లిస్ట్ తీసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అసలు మీకు సంబంధించినంత వరకు మీ ప్రయారిటీస్లో ఇవి ఉన్నాయా? ఏదో ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం తర్వాత ఏదో ఒకటి కీలక మానరు, రెచ్చగొట్టక మానరు, దాన్ని బేస్ చేసుకుని అలా బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోదాం అనే ఆలోచన కనపడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రైతాంగ సమస్యలు కావచ్చు, లేదా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కేంద్రం నుంచి మరి రాష్ట్ర వ్యవస్థీకరణకు సంబంధించి 2014 చట్టానికి సంబంధించి రావాల్సినటువంటి రాయితీలు జాప్యంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో లేవనెత్తిన సందర్భం కావచ్చు. అదేవిధంగా ఎస్కలేషన్ ప్రైసెస్, రేట్ల పెంపుగా ఆకాశాన్ని నడుతున్నటువంటి ధరల విషయంలో కావచ్చు, ఇత్యాదులన్నీ కూడా సామాన్య మానవుడికి అవసరమైనటువంటి అన్నింటినీ కూడా లేవనెత్తాలి, దానికి సరైన సమయం కేటాయించాలనేటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి సంఖ్యాబలం కూడా మరి బాగా ఉన్నటువంటి బలమైనటువంటి ప్రతిపక్షం ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విషయంలో మరి వాళ్ళు సమయాన్ని కేటాయించాలి. కానీ
పరుష పదజాలంతో కానీ హావభావాలతో కానీ లేకపోతే వారి నటనా సామర్థ్యంతో కానీ లేకపోతే నోటికొచ్చినటువంటి బూతు పదజాలంతో సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గడిచినటువంటి 3-4 సెషన్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు తేటతెలవుతుంది. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో, ఏ విధంగా కోర్టులకు వెళ్ళారు, ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో కూడా మనం కూడా చూస్తూ ఉన్నటువంటి సంఘటన. ఏది ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడికి కానీ ప్రతిపక్షం సభ్యులకు కానీ చాలా బాధ్యతగా ఉంది. అది చెప్పుకోవాల్సినటువంటి మరి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా అధికారంలో ఉన్నటువంటి మాకు ఎక్కువగా ఉంది. మేము తప్పించుకోవాలని ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివిగా ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా, అంటే ఎప్పుడో నాకు లేచినప్పుడే నేను మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడతాను అనేది కుదరదండి. చట్టసభల్లో దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ రూల్ ప్రకారంగా ఆ సమయంలో ఇది చేయాలి. అంతే తప్ప నేను ఈ సమయంలో ఇప్పుడే మీరు దీన్ని డిస్కషన్ తీసుకోవాలంటే సాధ్యమైనటువంటి పరిస్థితులు కాదు. ఏమండి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇందాక రాజుగారు చెప్పారు తప్పించుకోవాలని చూసిన అధికార పక్షం లేదండి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవాలని చూసినప్పటికీ కూడా మీరు దయచేసి మీరు కొంచెం అక్కడ ఆడియో కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. నేను చెప్పేది అది సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని విషయాలలో ఏదైనా కొంచెం బుల్లో చేయాలని అనుకున్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో బాధ్యత కలిగినటువంటి వారు ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించే విధంగా ఈ చట్టసభల్లో చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరి ప్రజల యొక్క ఆకాంక్షలన్నీ కూడా ప్రతిబింబించేటువంటి విధంగా మీరు లేవనెత్తడం ద్వారా అధికారంలో ఉన్నటువంటి మరి అధికార పార్టీని ఖచ్చితంగా ఫిక్స్ చేసి దాన్ని రాబట్టుకుని దానిని సఫలీకృతం చేసుకోవడానికి మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీద ఉంది తప్ప ఏదో సమయాన్ని ఏదో వేస్ట్ చేసి ఒక్క వ్యక్తికే పరిమితం కాకుండా అందరికీ కూడా అవకాశాలు ఇస్తూ అందరి చేత కూడా మాట్లాడే అవకాశం కల్పించి మరి ఈరోజు దానిలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఎంతోమంది సఫికేషన్ అంటే ఊపిరి సల్పనటువంటి పరిస్థితి, అక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవనటువంటి పరిస్థితితో ఎలా అతలాకుతలవుతున్నారు మనందరికీ తెలిసినట్టు. దానివల్ల దాని పర్యవసనాలు ఈ మధ్య వచ్చిన ఏది ఏమైనప్పటికీ కూడా రాజుగారు ఎప్పుడైనా తొంగి చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒకసారి తెలుసుకోండి. అది కాదు అంత సానుభూతి ఎందుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవనే దానిలోని చేసినటువంటి పరిచయం వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు కదా, తీసుకోండి. అంతేగాని వారు చెప్పిన మాటలనే నేను ఇక్కడ వ్యక్తీకరిస్తా ఉన్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. అసెంబ్లీ ఎజెండా మొదలైంది. ఇది జరగబోయేది రేపటి. దయచేసి ఎప్పటికైనా జరుగుతున్నటువంటి శాసనసభ బయట ఉన్న సభ్యులు ఇదే విధానాన్ని లేవనెత్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్రానికి వచ్చే ప్యాకేజీలు ఏమో తెలియదు కానీ ఎమ్మెల్యేలకు మాత్రం మంచి మంచి ప్యాకేజ్ ఇచ్చి తీసుకెళ్తా ఉన్నారు. ఏం జరగలేదు, ఏ సంఘటన జరగలేదు. ఇబ్బంది లేదు. ఇక్కడ అనేక విషయాలు చర్చించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఒక సూచన మాత్రమే చేశాను తప్ప. తప్పకుండా చేసుకుంటాం. కానీ మీరు సద్వినియోగం చేసుకోమన్నప్పుడు చేసే కామెంట్స్ చూసారా, మీరు రెచ్చగొడతారా లేదా మేము రెచ్చగొడతామో అర్థమైపోతా ఉంది. మీకు తెలుసు రోజా గారు చేసినటువంటి ప్రక్రియ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు మీ ఎమ్మెల్యే తంతాను అన్నట్టు ఉమా గారు తంతాను అవన్నీ మీకు వినపడతలేదా? మీ చెవులు కేవలం ఎవరు ఏం చేస్తున్నారు అంటే మీరు ప్రవోక్ చేసేసి సమస్య నుంచి తప్పించుకుందాం అంటే కుదరదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య తీసుకువచ్చినా చిత్తశుద్ధితో అంకితభావంతో దానికి ఒక కొలికి తీసుకురావడానికి శాయశక్తిలా కృషి చేస్తాం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా చెప్పగలిగిన ధైర్యం ఉంటే ముహూర్తాల మీద వాస్తుల మీద ఎక్కడ ఆధారపడి ఉండాలని చెప్పేసి నేను భావిస్తాను. దయచేసి మీ ఇద్దరు ఒక్క నిమిషం కోఆపరేట్. చంద్రశేఖర్ గారు, ఇలాగే ఉండబోతుందా అసెంబ్లీ? ఇంకేమన్నా మార్పు ఉంటుందా? ఇలా ఉంటే పర్లేదు. ఇలా ఉంటే పర్లేదు చంద్రశేఖర్ వాస్తవం చెప్పారు. అంటే వీళ్ళు బయట ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు సార్. అసెంబ్లీలో ఉంటే ఇలా ఉంటారని ఎందుకు అనుకుంటారు మీరు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 సంవత్సరాలు దగ్గరగా కంప్లీట్ అవుతున్నటువంటి దశలో ఇంకా 3 సంవత్సరాలే వీళ్ళకి అధికారం ఉండేటువంటి పరిస్థితిలో వీరు ఎన్నికల సందర్భంగా కానీ వీరు ఏ వాగ్దానాలు చేసి ప్రజలకి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో వాగ్దానాలను పూర్తి చేయాలి, పూర్తి చేస్తారు. చేయకపోతే ఎందుకు చేయలేదు అనేటువంటి, చేయలేకపోవడానికి కారణాలు ఏంటి, చేసే ఉద్దేశం ఉందా లేదా అనేటువంటిది వివరించాల్సినటువంటి బాధ్యత పాలకపక్షానికి ఎంత ఉన్నదో ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ నిలదీసి మీరు చేస్తానన్నటువంటి ఇస్తానన్నటువంటి హామీల సంగతి ఏమిటని చెప్పేసి వాళ్ళని అనేక విధాలుగా విధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తారు.
అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఎండగడతారు, అవినీతి కార్యక్రమాల గురించి చెప్తారు. ఇవన్నిటినీ కూడా వీటికి సమాధానాలు లేనటువంటి పరిస్థితుల్లో పాలకపక్షాలు బుల్డౌజ్ చేసి లేదా ఎదురు దాడి చేసి మీరు అట్లా చేశారు, ఆయన అట్లా చేశారు, లేకపోతే వైఎస్ ఇట్లా చేశాడు, లేకపోతే అంతకుముందు ఉన్న కోట్ల విజయభాస్కర్ ఇట్లా చేయలేదు, నువ్వు తెలియలేదా అని చెప్పి అంటమే కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఉభయ సభలు రాష్ట్రం ఏంటి, ఇప్పుడు రాష్ట్రం ముందున్నది ఏంటి, మనం చేయాల్సింది అసలు ఆత్మగౌరవం అనుకోది ఒకటి ఉందండి. ఉభయ సభల్లో ఏకగ్రీవంగా అధికార పక్షం తరఫున తీర్మానం పెట్టి కేంద్రానికి పంపిస్తే బడ్జెట్లో కానీ దాని మీద కానీ దీని మీద ఏ ప్రస్తావన లేకుండా ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పాలకపక్షం మీద ఉన్నది. పాలకపక్షం ఏం చెప్తుంది అనేటువంటిది ప్రజలందరూ ఆసక్తిగా పరిశీలన చేస్తారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రప్రదేశ్లకి ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ చట్టంలో ఉన్నదో ఆ చట్టం ప్రకారంగా ఇప్పుడు కేబీ పద్ధతుల్లో ఇచ్చేదానికోసరంగా ఏదైతే 2,400 కోట్ల రూపాయల దాకా వీళ్ళు ఏదైతే పెట్టారో దాంట్లో 50 కోట్ల చొప్పున ఇచ్చారు. అది సరిపోదని చెప్పేసి అన్నారు. మొన్న బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో మేము సంతోషంగా లేవని ఆర్థిక మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. కన్నీళ్ళకే ఉందలేండి, అంటే కన్నీళ్ళకే ఉందంటే కన్నీళ్ళు ఊరికే వచ్చేస్తాయండి. కన్నీళ్ళు అవసరానికి కన్నీళ్ళు వస్తాయండి. అసలు నిజంగా ఏడవలసినప్పుడు ఏడవరు. అవసరం లేనప్పుడు ప్రజల యొక్క అభిమానాన్ని పొందాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, ప్రజల్లో తిరస్కారం వచ్చింది అనుకున్నప్పుడు, అయ్యో అని సానుభూతి పొందాలనుకున్నప్పుడు చెంబులు వస్తాయి. మామూలుగా రావడం కాదు, చెంబులు కూడా వస్తాయి. ఇది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్. అది బూర్జువా పాలిటిక్స్ లో ఇది ఒక ఆర్ట్. నిజంగానే జనం కరువుతోటి, ఆకలితోటి, ఆత్మహత్యలతోటి, వలసలతోటి, నిరుద్యోగంతో, ఆత్మహత్యలతోటి చనిపోతున్నప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి పోవడం కానీ పరిష్కారం చేయడం కానీ మీరు చెప్తున్నటువంటి ఆ కన్నీటి బిందువులు ఏదైతే ఉన్నాయో ఆ అమృత బిందువులాగా అవేమి రావు, అప్పుడేమి రావు. కాబట్టి నేను అనేక పోలవరం ఉన్నది 2018 పూర్తి చేస్తామన్నారు. ఎట్లా చేస్తారు ఏంటి, వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటిది, వాళ్ళ డిపిఆర్ ఏంటిది, ఈ విధంగా ఈ 6 నెలల్లో ఇలా చేస్తాం, దీని క్యాపిటల్ అలాట్మెంట్ ఏంటిది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు, కేంద్రం ఎలా ఇస్తుంది, అలాగే ఇసుకకి సంబంధించి ఫ్రీగా ఇస్తామన్నారు. ఎట్లా ఇస్తారు ఫ్రీగా, గతంలో జరిగినటువంటి ఇసుక మీద జరిగినటువంటి దందాలు ఏంటి? పార్థసారథి గారు ఇక్కడ స్పీకర్ మీద అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు. మీరు మధ్యలో ఒక ఆలోచన చేశారు, ప్రభుత్వం మీదే పెడదామా అనే ఒక ఆలోచన కూడా చేశారు. దేనికి కన్ఫైన్ అవుతున్నారు? ప్రభుత్వం మీద పెట్టే ఆలోచన ఉన్నారా, స్పీకర్ మీద ఉన్నారా? ఎందుకంటే ప్రభుత్వం మీద పెడితే చాలా అంశాలు రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు చర్చకు వస్తాయి. స్పీకర్ మీద పెడితేనేమో అది స్పీకరు ప్రోటోకాలు ఆయన ప్రవర్తిస్తున్న తీరు వీటి మీదకి వెళ్ళిపోతుంది. సో దేనికి కన్ఫైన్ అయ్యారు మీరు? ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? అంటే నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా స్పీకర్ మీద కూడా. ఎందుకంటే నేను ఒక వారం రోజుల నుంచి హైదరాబాద్కి దూరంగా ఉన్నాను, సో పూర్తి అవగాహన లేదు. కానీ తప్పకుండా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ పార్టీ పరిపాలనలో అభివృద్ధి చెందిద్దని ఎటువంటి నమ్మకం ప్రజలకు లేదు. దానికి కారణం ఏమిటంటే ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థిక సమస్యలు అధిగమించడం కోసం రాష్ట్ర పునర్విభజన బిల్లులో పెట్టారో వాటిని సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుకున్న టార్గెట్స్ చిన్నవి కాదు. ఒక పోలవరం ప్రాజెక్టు 30,000 కోట్లు, అది డెఫినెట్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యేది కాదు. అదేవిధంగా రాజధాని 4 లక్షల కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఒకవేళ బై 10% వేసుకున్నా కూడా దాదాపు 40,000 కోట్లు కావాలి. సో 40,000 కోట్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక వనరులు సమీకరిస్తుంది అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి తోడు కరువు ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రానప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది. తర్వాత రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పింది, వాళ్ళకి 5,000 కోట్లు పెట్టి చెప్పింది. అదేవిధంగా బీసీలకు కూడా, ఇప్పుడు కాపుల రిజర్వేషన్ ఒక పక్కనండి, బీసీల రిజర్వేషన్ 25% నుంచి 33/1/3 అంటే 33.5% దాదాపు, అంటే 8.5% పెంచుతానని చెప్పింది. అది ఏ విధంగా ఇస్తుందో ఇప్పటికీ బలహీన వర్గాలకు అర్థం కాకుండా ఉంది. బలహీన వర్గాలకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానంది, ఆర్థిక ప్యాకేజ్. దాని గురించి ఎక్కడ కూడా నమ్మకం కలిగించే పరిస్థితులు లేవు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల హామీలు ఏదైతే ఉందో, రుణమాఫీలు, దాంతో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వం ఏంటంటే సమయం గడుస్తున్న కొద్దీ ప్రజలు మర్చిపోతారు. అంటే ఒకటి స్ట్రైట్ గా ఇక్కడ చిన్న ఇది పార్థసారథి గారు, అంటే
తెలంగాణ సీఎం కేసీఆర్ గారి స్పీచ్ కొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ముందే కొంచెం తొందరపడి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక 10 రోజుల క్రితం వరకు మీరు ఒక ఆలోచనలో ఉండొచ్చు. కానీ ఈ 10 రోజుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడం కానీ ఇలాంటి కొన్ని జరిగాయి. పార్టీకి ఒక రకంగా ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సరే వాళ్ళు కాపాడాలని ట్రై చేశారు కానీ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి. సో దీన్ని ఖచ్చితంగా మీరు వదిలిపెడతారని నేను అనుకోను. ఎలా తీసుకుంటారు, ఈ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అని ఖచ్చితంగా మీరు అడుగుతారు. కాబట్టి ఫోకస్ అంతా దాని మీద ఉంటుందా, మీ ఎమ్మెల్యేల విషయంలో ఉంటుందా, ప్రజా సమస్యల మీద ఉంటుందా అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కదా. మా పార్టీకి ప్రజల సమస్యలు టాప్ ప్రయారిటీ. అదేవిధంగా చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి గౌరవించినప్పుడు నైతికంగా దిగజారుతున్నప్పుడు ప్రశ్నించే బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది. మాకు ఫస్ట్ ప్రాధాన్యత ప్రజల సమస్యలు పరిష్కరించడం, ఈ రాష్ట్ర భవిష్యత్తు. సో రెండు తప్పకోకుండా మరి అంతమంది ఎమ్మెల్యేలని చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిస్సిగ్గుగా తీసుకుంటున్నప్పుడు ప్రశ్నిస్తానికి తప్పకుండా ప్రతిపక్షం ప్రయత్నం చేస్తున్నటువంటి తప్పులేదు. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది. చాలా తీవ్రంగా ఎలా తీసుకుంటారు, చట్టాలు లేవా, నైతిక విలువలు లేవా, ఈ రకంగా ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీ. అలాంటిది రేపు ఈ సబ్జెక్టు అసెంబ్లీలో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ స్పీకర్ గారు కానీ ఎలా స్పందిస్తారనేది ఒకటి అంశం. రెండోది, తెలంగాణలో ఎమ్మెల్యేలను చేర్చేసుకుంటున్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్నారు మీరు అని ఏ నైతిక అర్హతతో వీళ్ళు అడుగుతారనేది ఇంకొక క్వశ్చన్ పాయింట్ అసెంబ్లీ సమావేశాల్లో. సో ఈ రెండింటినీ బేరీజు వేసుకున్నప్పుడు అసెంబ్లీలో కీలకమైన అంశం కాబోతున్నది ఎమ్మెల్యేల చేరికలే, నో డౌట్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా జరగవచ్చు, ఎలా చూడొచ్చు మనం? తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి కొంత మౌలికమైనటువంటి తేడా ఉన్నది వెంకటకృష్ణ గారు. తెలంగాణలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. వాటిని దెబ్బ మీద దెబ్బ కొట్టి మరింత బలహీనపరిచి చాలా ఉన్నాయి, వాటిని కనుమరుగు చాలా ఉన్నాయి. ప్లీజ్ నోట్ గమనించాలి, మీరు గమనించాలి. బలహీనంగా ఉండొచ్చు గాక కానీ చాలా పార్టీలు ఉన్నాయి అసెంబ్లీలో. కానీ ఏపీలో ఒకటే పార్టీ ఉంది అసెంబ్లీ. అదే వస్తున్న ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, బీజేపీ ఉన్నది. అక్కడ మిగిలినటువంటి ఎవరినైతే బలహీనపరచుతున్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీల మీద టార్గెట్ చేసి వాళ్ళని నిర్వీర్యం చేయడం ద్వారా తన ప్రత్యర్థుల్ని బలహీనపరచాలనేటువంటి వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అక్కడ వ్యవహరించి కొంత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక అసెంబ్లీలో ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒకే పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకు 21 మంది సభ్యుల యొక్క ఇది రాగానే ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాను, పడగొట్టేసి నేను ఎన్నికలకు పోతానని ఆయన ముందస్తు కూత కొడేయడం, ఒక మాట మాట్లాడడంతో, అది కూడా గవర్నర్తో కలిసి వచ్చిన తర్వాత చేయడంతో ఒక అడ్వాంటేజ్ తీసుకొని పాలక పార్టీ ముప్పేట దాడికి పూనుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ అనేక మంది మంత్రులు మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పిన తర్వాత మేము ఎందుకు ఊరికే ఉంటామని. కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడారు, లేకపోతే ఇతరులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆ అవకాశాన్ని పాలక పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇచ్చారనేది చాలా స్పష్టం. ఇవాళ 7 మందో 8 మందో పోయారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారని అంటున్నారు. తప్పనిసరిగా ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల్లో వేడి పుట్టించింది. దాని వైపున పక్కకు తీసుకెళ్లేటువంటి పక్కదారిని పట్టేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని కాదనలేనటువంటి సమస్య. కాకపోతే ఇక్కడ ఫిరాయింపులు అనేటువంటిది చాలా అనైతికమైనటువంటిది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నవ్వుల పాలు చేస్తున్నటువంటిది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి ఘటన. ఎవరు రాజీనామా చేసినా విధానాలు నచ్చక. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ ఫిరాయింపులు లేకపోతే ఎమ్మెల్యేల పార్టీలు మారడం ఇదంతా అనైతికం అని మనం గొంతు చించుకుంటున్నాం. కానీ నిజానికి తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీకి వీళ్ళెవరికి ఏ బాధ లేదు. ఎందుకు నేను అంటున్నానంటే ఎవరికి లేదు. ఇక లక్ష్మణ్ గారు ఈ స్పీచ్ అప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం ఫిరాయింపుల గురించి. ఈ ఫిరాయింపుల గురించి స్పీచ్ అప్పుడే మనం మాట్లాడుకుంటాం కానీ ఒక ఫిరాయింపు, అవునవును, ఒక ఎమ్మెల్యే గారు.
ఇక్కడ ఒకటే, ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వివాదాంశంగా కుదిపోయబోతున్న అంశం ఏదైనా ఉందంటే ఎమ్మెల్యేలు గోడ దూకడమే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఉడికిపోతా ఉంది, చాలా ఆగ్రహంగా ఉంది. మా ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోతున్నారనో లేదా వాళ్ళు ఆగేసుకుంటున్నారనో, 10 కోట్లు ఇస్తున్నారు, 20 కోట్లు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఫిరాయింపులకు సంబంధించి విమర్శించే నైతికత ఎవరికి ఉంది అని అంటే మరి ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మీరు గమనిస్తే చాలామంది టీడీపీ సభ్యులు మాకు టచ్లో ఉన్నారు, త్వరలో వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చేస్తారని వీళ్ళు కూడా ప్రకటించి ఉన్నారు. అంటే వస్తే వీళ్ళు తీసుకునే వాళ్ళే. కాబట్టి ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు దాని చుట్టూనే తిరుగుతాయేమో అనిపిస్తోంది. అవును. ఇప్పుడు హలో చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. ఈ 6-7 మంది ఎమ్మెల్యేలు పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ అధినేత ఏడాది తర్వాత ఎన్నికలు రావడానికి 1 సంవత్సరం ఉందనగా తప్పనిసరిగా టీడీపీలో సభ్యులందరూ ఎక్కువ మంది నాతో వస్తారు, అప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎన్నికలకు వెళ్తాను ముందస్తుగా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవైపున తన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, చేజారిపోతున్నారు, పాలక పార్టీలో చేరిపోతున్నటువంటి పూర్వరంగంలో కూడా అలాంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మనం గమనించాం. అందువల్ల ఆయన నాతో ఉన్నటువంటి వాళ్ళు పోయినా పర్వాలేదు అనేటువంటి ధోరణిలో ఉన్నారా ఏంటో తెలియదు. ఇప్పుడు కేసీఆర్ గారి మాటలు మనం విన్నాం, అభివృద్ధిని చూసి అభివృద్ధి కోసమే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వస్తున్నారని. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్ర ఉండదా? అభివృద్ధిలో కేవలం పాలక పార్టీనే అభివృద్ధి చేస్తుందా? ప్రజాస్వామ్యం బలపడుతుందా? ఆలోచించాలి. అదే వాదన ఇవాళ అక్కడేమో ఆవేదన చెందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, విభజన తర్వాత కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తుంటే మేము స్వాగతిస్తున్నాము అని నమ్మబలికేటువంటి, సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన లాంటి వాళ్ళం మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేయకండి, ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలు నచ్చకపోయినా, అధినేతల యొక్క వ్యవహార శైలి నచ్చకపోయినా వెంటనే రాజీనామా చేసి మీరు ఏ పార్టీలో అయినా ఏ బావిలో అయినా దూకండి, ఎన్నికలకు వెళ్ళండి, ప్రజల తీర్పు పొందండి, ప్రజల మన్ననలు పొందండి అని మనం చెబుతున్నాం. రేపు ఈ ఫిరాయింపుల వల్ల సమస్యను వల్ల చట్టసభ సక్రమంగా ప్రజా సమస్యపై చర్చించకుండా, సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతకకుండా, ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చర్చావేదిక చట్టసభ లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇవాళ అనేక మంది ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ మిత్రులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఇతర పాలక పార్టీ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ఈ సభ ఇలా జరిగితే ఏ విధంగా ప్రజా సమస్యలు చర్చించగలమనేటువంటి ఆవేదన చెందారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే ఇవాళ నీటి సమస్య ఒక జటిలమైన సమస్య, జీవన్మరణ సమస్య, ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన జరగడంలా ఒకవైపున పోలవరం నుంచి నీళ్లు వస్తాయి, నదుల అనుసంధానం జరుగుతుంది, తద్వారా నీళ్లు వస్తాయని చెబుతున్నారు, పోలవరానికి నిధులే కేటాయించడం లేదు, ఏంటి అని ఆవేదన చెందుతున్నారు. సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నారు. రైట్. ఇక్కడ చంద్రశేఖర్ గారు చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి వాటా, ఆ భూములు ఎంత ఏంటనేది. తర్వాత అసైన్డ్ భూములు కొన్ని అక్రమంగా ఇదైనా కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కొనుక్కున్నారు, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు దాని మీద నిన్న. దాంతోపాటు ఉద్యోగాలు, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ప్రకటనలు మొదలవల, ఏదో 13,000 డిఎస్సీ ఒకటే వచ్చింది కానీ అది కూడా పెండింగ్లో పడింది. ఇంతవరకు ఒక్క ఉద్యోగాలు నింపే కార్యక్రమం స్టార్ట్ అవ్వాల. తర్వాత కాపులకు సంబంధించిన రిజర్వేషన్ వ్యవహారం ఒకటి ఉంది. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో 18 రోజులు పెట్టారు ఈ సమావేశాలు. గతంలో 30 రోజులు, 35 రోజులు, 40 రోజులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గడిచిన సమావేశాలు అయితే 5 రోజులు ఏమో జరిపారు, అంతకుముందు ఒక 8 రోజులు జరిపారు. ఇట్లా అవి కుదించుకుంటూ పోతున్నాయి. ఒకవైపు ఏమో రాజకీయపరమైన కక్షలు, కార్పణ్యాలు, ఉప్పు నిప్పు లాంటి గొడవలు. ఈ గొడవలు ఇలా ఉండగా సమస్యలేమో కుప్పలాగా పేరుకుపోతున్నాయి. సో ఈ 18 రోజుల్లో ఇవన్నీ ఎప్పుడు చర్చకు వస్తాయి, వీళ్ళ కొట్లాట్లు ఎప్పుడు తీరుతాయి, అవిశ్వాస తీర్మానాలు ఎప్పుడు తీరుతాయి, ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? నువ్వు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సమావేశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. కనీసం 70 నుంచి 100 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పి అఖిల భారత విప్స్ కాన్ఫరెన్స్లో కానీ, స్పీకర్ల కాన్ఫరెన్స్లో కానీ
ఒక జనరల్ అడ్వైజరీ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎంత పరిస్థితికి దిగజారిపోతున్నామంటే ఒక సంవత్సరంలో 40 రోజులకే మనం అంటే బడ్జెట్ సమావేశాలు 21 రోజులు, ఒక వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని చెప్పి అది పెట్టుకోవడం, వాకౌట్లు చేసుకోవడంతో సరిపోతున్నది. ఎజెండా ఏమీ డిస్కషన్లోకి రావడం లేదు. అదొక అంశం. రెండవది, గతంలో ఈ స్టాండింగ్ కౌన్సిల్స్ అని చెప్పి అపాయింట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ స్టాండింగ్ కౌన్సిల్స్ రద్దు చేశారు. తర్వాత సబ్ కమిటీస్, ఇప్పుడు పిఎస్సి కమిటీలని, పబ్లిసిటీ అండర్టేకింగ్ కమిటీస్ అని, ఎథిక్స్ కమిటీలని, ఇట్లా కమిటీలు ఉంటాయి. జాయింట్ కమిటీలు ఉంటాయి, విడివిడి కమిటీలు కూడా ఉంటాయి. ఆ కమిటీలు అనేటువంటివి అసలు పనే చేయటం లేదు. అంటే ఎమ్మెల్యేలుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ ఉన్నటువంటి వారు ప్రభుత్వ పనితీరుని వేడలు కానీ ప్రభుత్వ ప్రజల యొక్క అవసరాల మీద కానీ డీటెయిల్డ్గా పద్దుల వారీగా వ్యవహరించి ప్రభుత్వాన్ని సరిదిద్దగలిగేటువంటి ప్రతి సభ్యుడు కూడా డీటెయిల్డ్గా పార్టిసిపేట్ చేయగలిగిన స్టాండింగ్ కమిటీస్ కానీ సభా కమిటీలు కానీ పూర్తిగా మసకబారిపోయి పనిచేయటం లేదు. నంబర్ ఆఫ్ డేసు లెజిస్లేచర్ బాడీస్ పనిచేయవలసినటువంటి డేసు స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో 100 రోజులు చేయాలనేది ఒకటి నిర్ధారణ. తర్వాత ఎక్కువ రాష్ట్రాలు అయిపోవడం, అసెంబ్లీల యొక్క సైజు తగ్గిపోవడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 70 నుంచి 100 రోజుల మధ్యలో ఎట్లయినా ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని వచ్చింది. ఇప్పుడు 70 లేదు, 100 లేదు, 50 లేదు, 60 లేదు, 35కి వచ్చేసింది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా మీరు గతంలో పరిశీలన చేస్తే ఎప్పుడు కూడా 21 రోజులు తక్కువ లేదు, మినిమం అది 21 రోజులు 30 రోజుల దాకా ఫిబ్రవరి 2వ వారంలో మొదలైతే మార్చి ఆఖరి దాకా ఉండేవి. ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతిలో 18 రోజులు. ఇప్పుడు రేపు 5వ తారీఖు నాడు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మండే ట్యూస్డే అంటే ఆల్రెడీ ఒక 4-5 రోజులు పీరియడ్ అయిపోయింది. 18 రోజుల్లో 3-4 రోజులు పోయింది. ఈ తర్వాత మిగిలినటువంటి బడ్జెట్ 10వ తారీఖు నాడు వాళ్ళు ప్రవేశపెడతారు. అదొక రోజు పోతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఒకటి పోతుంది. అవిశ్వాసం 2-3 రోజులు పోతుంది. అవిశ్వాసం తర్వాత అది ఒక ప్రొసీడింగ్స్లో భాగం అనుకుందాం. తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు పెడతారు. మళ్ళీ మధ్యలో అనేక బిల్లులు వస్తాయి. ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చర్చలే ఉండవు. బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చూసాం కదా, 6 రోజుల్లో ముగించేశారు బడ్జెట్ సమావేశాలు. సో ఇక్కడ పద్మరాజ్ గారు, శాసనసభకి చాలా రకాల నిబంధనలు ఉన్నాయి, చాలా రకాల రూల్స్, రెగ్యులేషన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మొత్తం అన్ని తుంగలో తొక్కేసి నువ్వు నేను, నీకు నాకు మధ్య ఒక స్పీకరు, అలాగే ఉప్పు నిప్పు, గొడవలు, రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు, నువ్వెంత అంటే నువ్వెంత, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్చుకోలేంతను, ఇదే కనబడుతుంది తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రాజెక్టులు, ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక ఆర్థిక సాయాలు, రెవెన్యూ లోట్లు ఇవేమీ కనిపించట్లా. మధ్యలో ఇచ్చిన హామీలు, రైతుల రుణాల మాఫీలు, కాపులకు రిజర్వేషన్లు, ఉద్యోగాలకు నిరుద్యోగ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవేమీ వచ్చే అవకాశం కనిపించట్లా. రావాలనేది తపన ప్రజలకి. సో మీకన్నా కనీసం ఒక ఇది ఉందా, ఏదో రకంగా ప్రతిపక్షాన్ని భయాన్ని అవసరం, నయానే వాళ్ళ బతిలాడైనా ఒప్పించుకొని వీటన్ని మీరు చర్చించుకోవాలి, ఒక బిల్లులు పాస్ చేయించుకోవాలనే ఇది కనబడుతుందా? ఎక్కడ మీ నాయకుల్లో అయితే చాలామంది నాయకులు కనిపించట్లా, అప్పుడే కాలు దూవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ కూడా సజావుగా జరగాలి, ఒక శాంతియుత వాతావరణంలో జరగాలి, ప్రజా సంక్షేమం కోసం లేదా ప్రజల యొక్క మనం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరే రీతిలో జరగాలనేటువంటిది ఒక ఆకాంక్ష అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటి దానిని పరిష్కరించే రీతిలో ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమయ్యారనేటువంటిది అనేక సందర్భాల్లో జరుగుతోంది. ఇదేదో నేను వారిని ప్రత్యేకంగా ఆరోపించడం అనేటువంటి కాదు. ప్రతిపక్షాలు కూడా చాలా జాగ్రత్తగా నిబంధనల్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు ఏ సమస్యను లేవనెత్తాలి, ఏ విధంగా దాన్ని మనం లబ్ధి పొందాలి, రాజకీయంగా కావచ్చు, రాజకీయంగా కూడా లబ్ధి పొందటం తప్పని నేను కూడా అన్నాను. కానీ ప్రజా సమస్యల మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరిగేటువంటి అత్యున్నతమైనటువంటి వేదికగా ఒక శాసనసభ రాష్ట్రానికి పరిధిలో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వారు అనేక సందర్భాల్లో ఘోరంగా విఫలమయ్యారనేటువంటిది ఉంది. మీరు ప్రతిపక్షానికి అంటే మీరంటే మీ పార్టీ తరఫున మీరు ప్రతిపక్షానికి చేసే విజ్ఞప్తి ఏంటి, కోరిక అనుకుందాం, చాలా చక్కని ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశం అనేటువంటి చాలా సుదీర్ఘమైనటువంటి సమావేశం.
ఇది వరలో మీరు అన్నట్టుగా ఫిబ్రవరి 15-16 తారీఖులో ప్రారంభించినటువంటిది అప్రాప్రియేషన్ బిల్లుతో ముగించేటువంటి మార్చి 30-31 తారీఖుల వరకు అంతమయ్యేటువంటిది. ఆ రోజుల్లో 45 రోజులు సుమారుగా జరుగుతుంది. కానీ ఈక్వల్ గా జరిగేవి. వర్కింగ్ డేస్ మాత్రం 30కి మించి ఉండేవి కాదు. బట్ 45 మధ్యలో హాలిడేస్ వస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మేము సుమారుగా 2007 నుంచి నేను 2004 నుంచి చూస్తాను, 50 రోజుల మించి ఎప్పుడూ జరగలేదు. 2007 తర్వాత చూసినట్లయితే కౌన్సిల్లో మేము చూసే 30 రోజులు 25 రోజులతో అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మ్యాక్సిమం 30-35 రోజులు జరిగినాయి. ఇక అసెంబ్లీలో మీరు అన్నట్టుగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఉప్పు నిపులా ఒకరికొకరు ద్వేషించుకోవడం తప్ప సరైనటువంటి రీతిలో జరగలేదనేటువంటి వాస్తవం. దానికి ముఖ్యంగా చూసినట్లయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది రావటం ద్వారా దానికి ఒక ప్రతిబంధకంగా ఉండటం, ఆ రోజుల్లో ఈ ఈ ఈ ఈ స్ట్రెచ్ అనేటువంటి చాలా కన్ఫైన్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ శాసనసభలో కనీసంగా 18 రోజులు జరగాలనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఎందుచేతనంటే దాంట్లోకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ అనేటువంటి డిపార్ట్మెంటల్ వైజ్ అనేటువంటి డిస్కషన్స్ జరగాల. అందువల్ల 18 రోజులు ఖచ్చితంగా వర్కింగ్ డేస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ 18 రోజులు జరుగుతున్నాయని నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం, బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా ఆలోచన చేసి విజ్ఞతతో అణకువతో చక్కని చర్చలు సంప్రదింపులు జరగటం ద్వారా రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకొచ్చేటువంటి నియమ నిబంధనలను అనుసరించి ఏ ఇష్యూ తీసుకొచ్చినప్పటికీ కూడా కూలంకషంగా చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎస్, ఖచ్చితంగా ఇస్తాం, దానిని సద్వినియోగం చేసుకోండి ఇప్పటికైనా అనేటువంటిది. గారు, అధికార పక్షానికి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? ప్రశ్నించే స్వేచ్ఛ మీరు ఎలా కోరుకుంటారో సమాధానం చెప్పే అవకాశం కూడా వాళ్ళకు ఉండాలి. ప్రశ్నించడమే మా వంతు, ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అడ్డుకుంటాం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. సో మీరు అధికార పక్షానికి మీ పార్టీ తరఫున మీరేం విజ్ఞప్తి చేస్తారు? ప్రశ్నించటం, సమాధానం చెప్పడమే కాకుండా ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు వినే సంయమనం కూడా వారికి కావాల్సిన అవసరం ఉంది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా నాయకుడికి. ఎందుకంటే అధికార ప్రతిపక్షం విమర్శించినప్పుడు మనందరం కూడా చూస్తా ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి. వెంటనే జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించటం అంటే మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి విమర్శలు చేయడానికి అవకాశం లేదు. ఏదో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పెళ్ళండి, లేకపోతే మమ్మల్ని పొగిడెళ్ళండి, లేకపోతే మా మనసుకు నచ్చే విధంగా మాట్లాడండి అనే అభిప్రాయంతో ఉంటున్నారు తప్పితే ప్రజలు పడుతున్న కష్టాలను కానీ, ప్రభుత్వం చేస్తున్న దోపిడీ కానీ, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అవకతవకల్ని ఎత్తి చూపించినప్పుడు ఓర్చుకునే తన గుణం లేకపోవటం ప్రభుత్వం యొక్క ప్రధానమైన బలహీనత. అందుకనే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మేము చెప్పేది వాస్తవాలు. ఒకవేళ మేము అబద్ధాలు చెప్తుంటే మీరు చెప్పండి సాధారణంగా. సపోజ్ పలానా చోట్ల దోపిడీ జరిగింది, లేదా పలానా చోట్ల భూములు కొన్నారు అంటే అవన్నీ సోదరుగా చెప్పండి ప్రజలకి. అంతేగాని వెంటనే దానికి సమాధానం చెప్పుకోలేక జగన్ గారు ఏదో 1,00,000 కోట్లు, లేదా కూనికోరు, దోపిడీ, రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, బ్రహ్మాందర్ రెడ్డి, అక్కడ దాకా వెళ్ళొద్దండి. మనకు కావాల్సింది మన కొత్త రాష్ట్రం. ప్రతిపక్షం దాన్ని చెప్పినప్పుడు దాన్ని తీసుకుని అది కరెక్టా వస్తా కాదని చెప్పండి అని చెప్పేసి మాత్రం మేము చెప్తున్నాం. దయచేసి ఈ అసెంబ్లీలో, ఎందుకంటే ఈ సెంట్రల్ బడ్జెట్ను చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఆందోళనలో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం, లేకపోతే వాళ్ళతో కలిసిపోయి ఉండాలనే ధోరణిలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ప్రతిపక్షం విమర్శిస్తుంది, ప్రశ్నిస్తుంది, చేసిన తప్పుని ఎత్తు చూపిస్తుంది. దాన్ని ఓపికగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. స్పీకర్ గారికి కూడా ప్రతిపక్షానికి కొంత ఎక్కువ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో చూసినట్టయితే ప్రతిపక్షాలకు ఎంత సమయం ఇచ్చారో, ఇప్పుడు ఎంత సమయం ఇచ్చారో, ఇంటరప్షన్స్ తో సహా స్పీకర్ గారి విషయంలో మీ పార్టీ గానీ ప్రతిపక్ష నాయకుడు గానీ ఒక మాట సారథి గారు నాయకుడు గాను, లేకపోతే ఒక 3 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం చేసే నాయకుడు గాని ప్రవర్తించకూడదు అనేది మా ఉద్దేశం. సారథి గారు, స్పీకర్ గారి విషయంలో మీరు కానీ, మీ పార్టీ కానీ, అలాగే ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక ప్రీ నోషన్తో ఉన్నారు. ఆయన ఏదో అడ్డేసుకుంటారు, ఆయన మనల్ని మాట్లాడినవారనే ఒక ప్రీ నోషన్తో ఉండడం వల్ల కూడా సమస్య వస్తున్నట్టు కనబడుతోంది. ఆయన ఒక స్పీకర్గా కాకుండా ఓ రాజకీయ నాయకుడిగా, లేకపోతే పాత ప్రత్యర్థిగా చూస్తున్నట్టుగా కనబడుతోంది కదా, అందుకే ఇలాంటి క్లాష్ వస్తుందేమో.
నేను అటువంటి నోషన్ను కలక్కోకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఆయన ఇంపార్షియల్గా ఉన్నాను చెప్పుకుంటే కాదు, ఇంపార్షియల్గా ఉన్నట్లు ప్రజలకు అర్థమయ్యేలాగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను రైట్. పార్టీలు సభలో ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండే పార్టీలు చాలా ఉంటాయి. ఆ పార్టీలు కూడా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే. సరే, మీరంటే కౌన్సిల్లో ఉన్నారు, కానీ అసెంబ్లీలో శాసనసభలో ప్రాతినిధ్యం లేని పార్టీలు చాలా ఉన్నాయి. బయట లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా కొన్ని పార్టీలు లోక్సత్తా లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. సో ఈ పార్టీలు ఏం కోరుకుంటున్నాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి? మీరు కాసేపు అసెంబ్లీలో లేరనుకో, మీరు కౌన్సిల్లో ఉన్నారు మెంబర్గా, బట్ అసెంబ్లీ అనుకుంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలు ఏం కోరుకుంటున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల నుంచి? అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలు కూడా ప్రజల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తులు, మెమొరాండాలు, ఆందోళనలు, ధర్నాలు, ఊరేగింపులు, ఆందోళనలు చేస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వాన్ని, ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి పరిష్కారాన్ని అదర్ దాన్ అసెంబ్లీలో వాళ్ళు తీసుకురావడం జరుగుతున్నది. ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి అర్థంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో అసెంబ్లీ పార్లమెంట్లే కాదు, సివిల్ సొసైటీ చాలా విస్తృతమైనటువంటి సొసైటీ ఉన్నది. న్యూస్ పేపర్లు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, అనుభవాలు ఉన్నాయి, హిస్టరీ ఉన్నది, ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, మార్పులు చేర్పులు అనేకం తీసుకొచ్చినటువంటి ఉద్యమాల ద్వారా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉన్నది. అసెంబ్లీలో కాదు, విధుల్లో పోరాటం చేసి దాన్ని ఎస్సీ ఎస్టీ సప్లాన్కి ప్రభుత్వానికి ఒత్తిడి చేసి తీసుకురావడం జరిగింది గత ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే అనేక తీవ్రమైనటువంటి మార్పులకి, చేర్పులకి, కొత్త చట్టాల ఏర్పాటుకి ప్రభుత్వాలు దిగటానికి, ఎక్కించడానికి బయట ఉండి ఉద్యమాలు నడిపినటువంటి ప్రజలే, కార్యకర్తలే, వాళ్ళే నాయకులు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఇటు పోయినంత మాత్రాన, 10 మంది ఇటు వచ్చినంత మాత్రాన ఈ ప్రభుత్వాల యొక్క స్వభావంలో కానీ, పరిపాలనలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రాలో కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇత్తు ఏది వేస్తామో చెట్టు అదే వస్తుంది కదా. ఇప్పుడు వ్యాపారాలు చేసుకొని, కాంట్రాక్టులు చేసుకొని, బిజినెస్లు చేసుకొని, అక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి, ఆ ఎన్నికల్లో వచ్చినప్పుడు 10 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి కులం పేరో మతం పేరో చెప్పుకొని ఓట్లు సంపాదించుకొని గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా సరే, అతను అధికార పార్టీలో నుంచి ఉంటే ప్రయోజనాలు తొందరగా కాపాడబడతాయి, బిజినెస్ తొందరగా లాభం వస్తుంది, కొత్త కాంట్రాక్టులు సంపాదించుకోవచ్చు. లేదా వీడు రాకపోతే అధికార పార్టీలో ఉన్నవాడు వాడి కాంట్రాక్టులకు అడ్డుపోలేస్తాడు, వాడి ఇంటి మీద దాడులు చేస్తాడు. కాబట్టి ఈ అధికార పార్టీ వైపుకి ఆకర్షించబడటం అనేటువంటిది సిద్ధాంతం, రాజకీయం కాదు. ఆ ఎన్నుకోబడినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి మీద, క్యారెక్టర్ మీద, అతని అవసరాల మీద కూడా అది ఉంటాయి. ఈ అన్నీ మొత్తం యాజ్ ఏ హోల్గా చూసుకున్నప్పుడు ప్రజలు చరిత్ర నిర్మాతలు. ఈ అసెంబ్లీలో ఉండేటువంటి లేదా పార్లమెంట్లో ఉండేటువంటి వీళ్ళు విత్ ఇన్ ది కన్ఫైన్స్ లోపల చేసేవాళ్ళే కానీ సమాజంలో నిరంతరం జరగవలసినటువంటి మార్పులకి ప్రతిస్పందించే ఔదార్యంతో, రాజ్యాంగ విలువలతోటి అసెంబ్లీ పనిచేయాలని చెప్పి పద్మరాజు గారు అండ్ పార్థసారథి గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన చర్చ. ఇక దేశంలో యువత దేశ జనాభాలో సగానికి పైగా ఉంది. భారతదేశపు శక్తి, సంపద అంతా యువతే అని పైకి మాత్రం మాటలు చెప్తున్న పాలక వర్గాలు, పార్టీలు యువతని నిర్వీర్యం చేస్తున్నాయా? గొంతెత్తి నినదించే యువతని ఎగతాళి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు గేలి చేసే విధంగా, వారిని ఆత్మన్యూనతకు లోను చేసే విధంగా ఎందుకు ఈ నాయకులు మాట్లాడుతున్నారు? ఎంతకాలం ఈ వృద్ధతరం ఇంకా భారతదేశాన్ని పాలిస్తుంది? యువతరాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఆవేశం, అనుభవం రెండూ జోడిస్తే దేశం ముందుకెళ్తుందనే ఒక కనీస సూత్రాన్ని కూడా గుర్తించకుండా ఎవరైనా యువ నాయకుడు ఎదిగి వస్తున్నాడు అంటే అతన్ని అవమానంతోనో లేకపోతే కేసులతోనో తొక్కేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత